అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నాకు అనిపించడానికి ఉంది విష్ణు గారు స్క్రీన్ ప్లే రాశారు, విష్ణు గారిని అడగాలి మీరు. అంటే మిమ్మల్ని అడిగితే ఆ టీం చూస్తుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు స్టోరీ ఆన్ స్క్రీన్ ప్లే రాసింది విష్ణు గారు. అతని మైండ్లో అండ్ దేర్ ఆర్ ద ప్రొడ్యూసర్స్, అతని మైండ్లో ఏమనిపిస్తే అది వాళ్ళు సినిమా రూపంలో తీస్తారు. మేబీ మీకు అనిపించింది అతనికి అనిపించకపోవచ్చు, అతనికి అనిపించింది అతను తీసుకున్నారు. నెక్స్ట్ టైం మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు మీరు అనిపించినట్టు మీరు తీసుకోండి. యాక్చువల్గా అంటే జస్ట్ మీరు అన్నట్టు ఈజ్ అ డైలాగ్ కింగ్ కాబట్టి డెఫినెట్గా డైలాగ్తో ఎలివేట్ చేసి చెప్పి తర్వాత సాంగ్కి వెళ్తున్నా కూడా బాగానే ఉంటుంది. మేబీ ఇట్స్ డైరెక్టర్స్ అండ్ విష్ణు గారు కాల్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్. ఓకే సార్, కాస్త మళ్ళీ మీ మోడలింగ్ కెరీర్ వైపు వద్దాము. మీరెందుకు సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి, మహేష్ బాబు గారి సినిమాల కోసం నిద్ర కూడా పోకుండా రాత్రులంతా ఫోన్లు చేస్తా కూర్చునే వాళ్ళంట? అవును, అప్పుడు మరి ఈ వాట్సాప్లు, సెల్ ఫోన్స్ లేవు కాబట్టి. కాస్త క్లియర్గా చెప్పండి, అంటే మీ రోల్ ఏంది, మీకు ఎందుకు అంత కష్టం? మార్నింగ్ వాళ్ళని షూట్కి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేదాకా కూడా నిద్రపోయేవాళ్ళు కాదంట. అంటే ఏంది, కేవలం మహేష్ బాబు గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకే ఎందుకు అది కుదిరింది? అసలు మీరు ఏం చేశారు? ఆ జర్నీ గురించి కాస్త చెప్పండి. అప్పుడు ఏంటంటే యాజ్ అ మోడల్ నేను యాక్టర్గా టర్న్ అయిన తర్వాత రాజ్ కుమార్ ఫస్ట్ ఫిల్మ్ అనమాట. రాజ్ కుమార్ ఫిల్మ్తో మహేష్ బాబు గారితో ఆ టీంతో ఐ బికేమ్ వెరీ క్లోజ్. సో ఫ్రెండ్స్ కూడా షూటింగ్కి వచ్చేవారు, అప్పుడప్పుడు నన్ను కలిసేవారు. సో దే యూస్ టు మహేష్ బాబు గారు అబ్జర్వ్ చేసేవాళ్ళు యాక్చువల్లీ ఇదంతా. సో ఒకరోజు ఆస్ట్రేలియాలో షూటింగ్ చేయాలి సాంగ్. అప్పుడు షూటింగ్ అవ్వక సేమ్ సాంగ్ని ఓషన్ పార్క్లో ప్యాచ్ వర్క్ చేశారన్నమాట ప్రీతి జింటా అండ్ మహేష్ బాబు గారు. దే నీడ్, అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న మోడల్స్ ఇక్కడ కూడా కావాలి. సో దే వాంట్ గుడ్ లుకింగ్ మోడల్స్ అన్నమాట. సో ప్రతిరోజు షూటింగ్కి నన్ను కలవడానికి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వచ్చేవారు కాబట్టి మహేష్ బాబు గారు పర్సనల్గా నా దగ్గరకు వచ్చి, మీ ఫ్రెండ్స్ షూటింగ్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ బాగుంటారు యాక్చువల్లీ, వాళ్ళందరూ ఈ ఫిల్మ్లో చేస్తారేమో అడుగు అంటే. సో నేను అడిగాను, వాళ్ళందరూ ఎగిరి వి వాంట్ టు డూ ఇట్ అన్నారు. సో అంటే ఒక మహేష్ బాబు గారు నన్ను రికమెండ్ చేసి అంత పర్సనల్గా కేర్ తీసుకుని నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీ నేను స్పాయిల్ చేసుకోకూడదని ఒక ఉద్దేశంతో చాలా కష్టపడే ఉన్నాను అనమాట. ఒక రెప్యుటేషన్ నాకు ఉన్నప్పుడు, అంటే కౌశల్ నమ్మకంతో చేస్తాడు, కౌశల్ ఏ పనైనా 100% జస్టిస్ చేస్తాడన్న నమ్మకం నా మీద పెట్టినప్పుడు, సో నేను అప్పుడు మనం అందరింటికి వెళ్ళలేం కాబట్టి, సెల్ ఫోన్స్ చేసి ఉండేవి కాదు కాబట్టి, ఓన్లీ ల్యాండ్ లైన్స్ కాబట్టి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 98, 99 ఆ టైంలో. అప్పుడు నైట్, ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ సీన్ అయ్యి ఉంటుంది. ఆ కాలేజ్ సీన్లో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 50 మోడల్స్, కౌశల్ ఒక 50 మోడల్స్ కావాలి అంటే యాజ్ అ కాస్టింగ్ డైరెక్టర్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఒక ఎస్టీడీ బూత్లో కూర్చుని నైట్ అంతా మార్నింగ్ 2-3 వరకు ఫోన్స్ చేస్తే కానీ 50 మంది అయ్యేవారు కాదు యాక్చువల్గా. సో 50 మంది ఎప్పుడైతే మోడల్స్ సెట్ అయ్యారని తెలిసిందో అప్పుడు నా అసిస్టెంట్స్కి చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని లొకేషన్కి వెళ్ళి డ్రాప్ చేసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండేది కాదనమాట, నా పని అయింది అని చెప్పి. అలాగే ప్రతిరోజు ఉండేది యాక్చువల్గా. సో యువరాజుకి అయితే మొత్తం షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీ. ఓకే, హైదరాబాద్ నుంచి రోజుకి 50-60 మంది మోడల్స్ మార్నింగ్ 6 o'clockకి బస్సులో కూర్చుంటే ఆ బస్సు అక్కడికి 8 o'clock రీచ్ అయ్యేదన్నమాట. సో అలాగా ఆల్మోస్ట్ లైక్ 1-2 months కష్టపడేవాళ్ళు అనమాట. అప్పుడు ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ హైదరాబాద్లో ఉండేదన్నమాట. అప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఈచ్ మోడల్కి మా ఏజెన్సీ నుంచి ఒక 30,000-40,000 మినిమం పర్ మంత్ శాలరీ ఇచ్చేవాళ్ళం ఆ టైంలోనే. అంటే అప్పుడు చూడండి ఎంత వర్క్ ఇప్పించేవాను నేను. సో పవన్ కళ్యాణ్ గారు కూడా బద్రీ సినిమాకి పూరి గారు పవన్ గారికి పరిచయం చేస్తే, పవన్ గారు బద్రీ సినిమాలో యాడ్ ఏజెన్సీలో ఉండే మోడల్స్ అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సెలెక్ట్ చేసుకున్నారు ప్రొఫైల్స్ చూసి. సో ఆబ్వియస్లీ వాళ్ళంతా రెస్పాన్సిబిలిటీ తీసుకుని నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్ చెప్పినప్పుడు ఆబ్వియస్లీ కష్టం పడితే కానీ ఆ రెస్పాన్సిబిలిటీకి మనం జస్టిస్ చేయలేం. సో అందుకనే వర్షం వచ్చినా అండ్ నైట్ ఏమొచ్చినా, నైట్ ఇంట్లో ఫోన్లు ఉండేవి కాదు కాబట్టి ఎస్టీడీ బూత్కి వెళ్ళి వాడి తాళం నేనే తీసుకుని ఫోన్స్ చేస్తే ఒక పెద్ద రోల్ వచ్చేది బిల్లు. ఆ బిల్లు నెక్స్ట్ డే నెలకి పే చేసామని నేనే తాళం వేసుకుని ఇంటికి వెళ్ళేవాను అనమాట.
అలా ఉండేది అనమాట. అండ్ మీరు ఇలా మోడలింగ్లో బిజీ అయిన సమయంలో చాలామంది ఇలా పిక్ చేసుకునేవాళ్ళు, కొంతమంది షూట్స్కి పంపించేవాళ్ళు, ఇంకొంతమందికి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ పంపించేవాళ్ళు, మీరు కూడా కలిసి ట్రావెల్ అయ్యేవాళ్ళు. అలా మీరు కలిసి ట్రావెల్ అయ్యే సమయంలో ఒక హీరో మీకు పరిచయం అయ్యారు, ఉదయ్ కిరణ్ గారు. సో అంటే ఉదయ్ కిరణ్ గారు అసలు జీరోగా ఉన్నప్పుడు మీకు తెలుసు అంటే యాజ్ అ మోడల్గా నేను నా యాడ్ ఏజెన్సీ నుంచి ఉదయ్ కిరణ్ ఫిల్మ్స్కి హీరోగా రాకముందు నాతో ఒక 2 యాడ్ ఫిల్మ్స్ చేశారనమాట. ఓకే. సో అప్పటి నుంచి నాకు పరిచయం. సో అంటే ఉదయ్ కిరణ్ హీరో కాకముందు మీకు తెలుసు. అవును. ఆయన లైఫ్ ఏమీ పూల పంపు కాదు, ఆయన కూడా చాలా కష్టాలు పడి వచ్చారు. Yeah. సో అంత కష్టాలు పడ్డ వ్యక్తికి లాస్ట్ రోజున, ఆయన చనిపోయే రోజున, ఆయన ఆల్రెడీ లైఫ్లో ఎంతో కొంత చాలా అచీవ్ చేశారు, చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు, సూపర్ క్లాస్ హీరోగా, లవర్ బాయ్గా చాలా ఖ్యాతి దక్కించుకున్నారు, అందరికీ ఇష్టమైన హీరోగా ఉన్నారు. బట్ ఆ టైంలో కొన్ని ఫ్లాప్స్ వచ్చి ఉండొచ్చు. ఏమీ లేని రోజును చూసిన ఉదయ్ కిరణ్ కేవలం సినిమా అవకాశాలు లేకే చనిపోయారు అంటే మీరు నమ్ముతారా? సినిమా అవకాశాలు లేక చనిపోయారంటే నేను నమ్మను డెఫినెట్గా. ఓకే. సో ఉదయ్ గారికి అప్పటికి ఉన్న ఫేమ్కి తను చాలా చేయొచ్చు యాక్చువల్గా. ఈవెన్ తను తలుచుకుంటే ఒక పెద్ద టీవీ షో యాజ్ అన్ యాంకర్గా చేయొచ్చు, లేకపోతే చాలా చిన్న సినిమాలు చాలా ఉన్నాయి బట్ దానికి హీరోగా చేయొచ్చు. అంటే ఏ మనిషి అయినా ఫేమ్లో ఉన్నంత వరకే వాళ్ళకి వాల్యూ. మనం ఫేమ్లో ఉన్నంత వరకే మనం ఏది చెప్పినా జనాలు నమ్ముతారు, మనకి పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. అదే ఫేమ్లో లేనప్పుడు నేను ఏది చెప్పినా కింద ట్రోలింగ్ చేస్తారు, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అదేంటంటే మన సక్సెస్ని బట్టే చూసే వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా కిందన ట్రోల్స్ చూస్తే ఈడు కూడా చెప్తున్నాడా, లేకపోతే ఈడు కూడా చెప్పేవాడు అయిపోయాడా అని అంటారు యాక్చువల్గా. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. బట్ ఈ పొజిషన్ ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చుని మాట్లాడడానికే ఒక పెద్ద సక్సెస్. ఈ సక్సెస్కి రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడి వచ్చారు అనేది వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. అలాగే ఉదయ్ కిరణ్ గారి విషయంలో కూడా హీ అచీవ్డ్ ఎ లాట్. నేను పక్కనే ఉండి స్వయంగా చూసాను యాక్చువల్గా. సో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్, చిత్రం, మనసంతా నువ్వే కలుసుకోవాలని కూడా కలుసుకోవాలని, ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హీరో అని చెప్పి తను బీచ్లో షూటింగ్ అవుతుంటే అమ్మాయిలందరూ వచ్చి తన మీద ఫ్లవర్స్ జల్లేవారు అనమాట, రోజ్ పెటల్స్ అనమాట. అసలు షూటింగ్ చేయనిచ్చేవారు, అది విపరీతమైన క్రౌడ్ అనమాట. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ఇవంతా ఇప్పుడు యాక్టర్స్కి ఆ ఫేమ్ చూస్తున్నారు, కానీ ఏమీ లేని టైంలోనే హీ హ్యావ్ సీన్ దట్ ఫేమ్ అనమాట యాక్చువల్గా. బట్ ఆబ్వియస్లీ అంత ఫేమ్ చూసిన తర్వాత నేను ఒక చాలా సంవత్సరాల తర్వాత ఒక ఈవెంట్కి వెళ్తే హీ ఆల్సో కేమ్ ఫర్ ది ఈవెంట్, ఒక ఫ్యాషన్ షోకి. ఆ ఫ్యాషన్ షోలో తను కూడా ఒక నార్మల్గా కూర్చున్నాడే కానీ ఒక సెలబ్రిటీకి ఇవ్వాల్సిన రెస్పాన్స్ కానీ ఒక సెలబ్రిటీకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కానీ ఇవ్వలేదు యాక్చువల్లీ. ఓకే. ఐ హ్యావ్ సీన్ పర్సనలీ, జస్ట్ బికాస్ ఆఫ్ తను ఫేమ్లో లేడు అన్న ఒక్క ఉద్దేశంతో. సో ఒక మనిషికి ఒక నడుస్తున్నప్పుడు రోజ్ పెటల్స్ జల్లి ప్రతి అడుగులోని పూలతో నడిపించే ఒక ఫ్యాన్స్ ఉన్న టైంలో సినిమాలు 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి అసలు ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా పట్టించుకోకపోతే ఆబ్వియస్లీ ప్రతి మనిషికి ఒక బాధ ఉంటుంది యాక్చువల్గా. కష్టం సార్ తీసుకోవడం. పక్కనే నిన్న కాక మొన్న వచ్చిన హీరోస్కి సెల్ఫీలు తీసుకుని అంత ఎస్టాబ్లిష్ అయిన ఉదయ్ గారితో సెల్ఫీలు తీసుకోపోతే ఆబ్వియస్లీ తను పక్కనే తీసుకుంటున్నప్పుడు తనకు బాధ కలుగుతుంది యాక్చువల్గా. సో ఆ బాధని చూశాను, ఆ హ్యాపీనెస్ని చూశాను యాక్చువల్గా. నేను ఎప్పుడైతే తను చనిపోయారన్న వార్త విన్నానో నాకు చాలా ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. వెంటనే నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఎవరిని అలౌ చేయట్లేదు అసలు. ఉదయ్ కిరణ్ని చూడడానికి ఎలాంటి స్టార్స్ రాలేదు. ఆ ఫ్యామిలీలో కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఒక అతను ఉన్నాడనమాట, ఇంకెవరు లేరు అక్కడ. మేబీ ఆ కుటుంబంతో వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఫాదర్తో తనకేవో గొడవలు ఏవో అవుతున్నాయి అనుకుంటా, ఎవరు రాలేదు. అప్పుడు నేనే మార్చురీకి వెళ్ళి ఓపెన్ చేస్తే అప్పుడు ఉదయ్ కిరణ్ గారి బాడీని ఫస్ట్ చూసింది నేనే. అప్పటికే తన కళ్ళని దానం చేసి ప్లాస్టిక్ కళ్ళు పెట్టారు యాక్చువల్గా. సో తర్వాత నేను మళ్ళీ నిమ్స్ వాళ్ళతో డాక్టర్స్తో మాట్లాడి ఆ బాడీని ఇంటికి తీసుకువెళ్ళి తర్వాత అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చాంబర్ దగ్గర తీసుకువెళ్ళి మొత్తం అప్పుడు ఆర్టిస్టులు అందరూ అప్పుడు వచ్చారు యాక్చువల్గా. సో అదంతా అప్పుడు మొత్తం త్రూఅవుట్ ఉదయ్ గారితో మొత్తం తన బాడీ కాలి
ఆ యాష్ అయినంత వరకు ఆ లాస్ట్ వరకు నేను తనతోనే ఉన్నాను యాక్చువల్గా. ఆ బాడీ మొత్తం కాలినంత వరకు తనతోనే ఉన్నాను. చాలామంది కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు, కొంతమంది బాడీ ఇలా అంటించిన వెంటనే వెళ్ళిపోయారు యాక్చువల్లీ. బట్ ఐఎమ్ ద వన్. మేబీ ఇద్దరు ముగ్గురు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. మొత్తం బాడీ అంతా కాలినంత వరకు, బాడీ బూడిదైనంత వరకు నేను ఉండి చూసి అప్పుడు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే ఇంకా ఒక ఫ్రెండ్కి అంతకన్నా మనం ఎక్కువ ఏమి ఇవ్వగలం యాక్చువల్గా. అంటే మీరు చెప్తుంటే అంటే ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత అంతే, ఏదన్నా ఫేమ్లో ఉంటేనే మీకు గుర్తింపు, మీకు మర్యాద, మీకు మీ గురించి మంచిగా మాట్లాడతారు. అంటే ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నా గురించి, నా ఇంటర్వ్యూస్ గురించి ట్రెండింగ్లో ఉన్నాం కాబట్టి ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని వ్యూస్ వస్తాయి, ఛానల్ రేటింగ్ పెరుగుతుంది, ట్రెండింగ్లోకి వెళ్తుంది, డబ్బులు వస్తాయి ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేసేవారు. అదే పాజిటివ్గా చేసిన ఇంటర్వ్యూని వీడి పాజిటివ్నెస్ అంతా జనాలు లాగేసుకున్నారు, ఇప్పుడు వీడు నెగిటివ్ చేస్తే మళ్ళీ కొన్ని రోజులు ట్రెండింగ్లో తీసుకెళ్ళొచ్చు అని చెప్పి మళ్ళీ నెగిటివ్ చేశారు. అవును, మళ్ళీ నెగిటివ్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ట్రెండింగ్లోకి వెళ్ళాయి. అప్పుడు చాలామంది ఆర్టిస్టులు 30 years పృథ్వీ గారు కూడా నా గురించి నెగిటివ్గా మాట్లాడారు. బికాస్ ట్రెండింగ్లో ఉన్న ఒక పర్సన్ని పోక్ చేస్తే హీల్ బికమ్ మోర్ ట్రెండింగ్ యాక్చువల్లీ. సో చాలామంది నా పేరు యూజ్ చేసుకుని దే కేమ్ ఇన్ టు ట్రెండింగ్ అనమాట. సో అలాగా నన్ను రైట్ లెఫ్ట్ ఆడుకున్నారు యాక్చువల్గా. బట్ ఇట్స్ ఓకే, బికాజ్ నా వల్ల వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగం, మీరు అప్పటికే రాటు తెలిపోయారు, ఏదో ఒక విధంగా వాళ్ళకి ఉపయోగం పడుతుంది అని తెలిసిన తర్వాత ఇంకేమంటాం. సో ఫ్యామిలీస్ని మీడియా ముందుకు లాగారు, పిల్లలతో పాటు మీడియా ముందుకు వెళ్ళి మేమేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే, ఇదంతా ఎందుకు, జస్ట్ బికాస్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అదే మీరు రిచ్ పర్సన్ అయితే మీ జోలికి ఒక్కడు కూడా రాడు, మీ గురించి ఒక్కడు కూడా కామెంట్ పెట్టాడు. అది